బాగుంటుంది పాట. పాట చప్పట్లు కానీ పాలతో ఏమొస్తాయమ్మా? పాలని అలాగే పెరుగు వస్తుందా? అప్పుడు ఆయన అనేవాడు, పెరుగోయమ్మ పెరుగు నువ్వు దేవుని కృపల పెరుగు, పెరుగోయమ్మ పెరుగు నువ్వు దేవుని కృపల పెరుగు, నువ్వు దేవుని కృపల పెరుగు, నువ్వు దేవుని కృపల పెరుగు. పెరుగులో కొంచెం నీళ్లు పోస్తే ఏమవుతుంది? మంచిగా తెలంగాణ భాషలో ఏమంటారు? సల్లు అంటారా? సల్లోయమ్మ సల్లు నువ్వు దేవుని కృపనేగా సల్లు, అరే సల్లోయమ్మ సల్లు దేవుని కృపనేగా సల్లు, అరే సల్లోయమ్మ సల్లు. ఏం చల్లాలి? దేవుని కృపనేగా సల్లు. అలాగా దేవుని వాక్యంలో మనం ఎదగడం అనేది. సో ఒక చిన్న పాట పాడదామా? ఎందుకంటే ఈ బయట నేను ఉన్నప్పుడు గమనించాను, పెద్ద మైక్ పెట్టారు, బయటకు అంతా పోతా ఉంది మాట. మరి ఇక్కడ ఉన్నతో మాట్లాడాలా, మరి ఊర్లో బయట ఉన్నతో మాట్లాడాలా నాకు అర్థం కావట్లేదు. అందరితో మాట్లాడాలా? సరే మంచిది. పాట పాడదాం అయితే. బయట ఉన్న వాళ్ళ గురించి పాడదాం. ఇంతవరకు మనం పాడాం కదా, అవునా? ఇక్కడ ఉన్న వాళ్ళతో కూడా బయట వాళ్ళతో కూడా ఇందాక వాక్యంలో గుర్తు చేసుకుని మనం జాగ్రత్తగా ఉండాలి, మనము దేవుడు మాటల్ని వినాలి, భద్రంగా ఉండాలి, అవి భద్రంగా హృదయంలో పెట్టుకోవాలి అనే మాటల్ని మనం విన్నాం. ఈ కీబోర్డ్ కాకుండా మన డ్రమ్ ఉందా? కంజరా డ్రమ్ ఉందా? డోలక్ ఉందా? కంజర ఉందా? అడిగారు ఇది పట్టుకోండి. అదే డాడీ ముందుకు వస్తాయి. పైలం కొడుక పాపం చేయకురా, ఏ స్థైలు నమ్ముకొని మంచిగా బతుకురా. పైలం కొడుక పాపం చేయకురా, నీ మనసు మార్చుకొని మంచిగా బతుకురా. పైలం కొడుక పైలం కొడుక పైలం కొడుక పైలం కొడుక కొడుక పైలం కొడుక పాపం చేయకురా, ఏ స్థైలు నమ్ముకొని మంచిగా బతుకురా. పైలం కొడుక పాపం చేయకురా, ఏ స్థైలు నమ్ముకొని మంచిగా. ఉడుకు రక్తము ఉడుకలు వెళుతుంది, పాపము చేయమని ఒత్తిడి చేస్తుంది, పాపము చేయమని. ఉడుకు రక్తము ఉడుకలు వెళుతుంది, పాపము చేయమని ఒత్తిడి చేస్తుంది, పాపం అన్నది పాము లాంటిది, పగబడుతుంది ప్రాణము తీస్తుంది. పైలం కొడుక పాపం చేయకురా, ఏ స్థైలు నమ్ముకొని. మనిషి జీవితం విలువైంది, మరువకు కొడుక మరణమున్నదని, మరువకు బ్రతికితే బ్రతుకు కాదురా, సచ్చినంక అసలాట ఉంటదే. మనిషి జీవితం విలువైంది, మరువకు కొడుక మరణమున్నదని, బ్రతికితే బ్రతుకు కాదురా, సచ్చినంక అసలాట ఉంటదే. అరే పైలం కొడుక పాపం చేయకురా, ఏ స్థైలు నమ్ముకొని. అరే పైలం కొడుక పాపం చేయకురా, ఏ స్థైలు నమ్ముకొని మంచిగా బతుకురా. కత్తి కన్న పదులు ఎక్కువ కొడుక, మనిషి కోపము మంచిది కాదు. కత్తి కన్న పదులు ఎక్కువ కొడుక, మనిషి కోపము మంచిది కాదు. కారు చారితే తీసుకోవచ్చు, నోరు చారితే తీసుకోలేము. పైలం కొడుక పాపం చేయకురా, ఏ స్థైలు నమ్ముకొని. పైలం కొడుక పాపం చేయకురా, క్రైస్తవ జీవిత విలువైంది, నిప్పులాగా బతకాలి కొడుక, నిప్పులాగా బతకాలి కొడుక, నిందలన్నీ
పైలం కొడుక పాపం చేయకురా, నీ మనసు మార్చుకొని విచ్చలవిడిగా తిరుగుతున్నారు, ఎవరు చూడరని ఎగురుతున్నారు. చూసే దేవుడే సయ్య ఉన్నాడు, తోడు తీస్తాడు జాగ్రత్త కొడుకు. విచ్చలవిడిగా తిరుగుతున్నారు, ఎవరు చూడరని ఎగురుతున్నారు. చూసే దేవుడే సయ్య ఉన్నాడు, తోడు తీస్తాడు జాగ్రత్త కొడుకు. పైలం కొడుక పాపం చేయకురా, యేసయ్యను నమ్ముకొని మంచిగా బతుకురా. పైలం కొడుక పాపం చేయకురా, నీ మనసు మార్చుకొని మంచిగా బతుకురా. కుక్కలు తినకుల కుడుకున వస్తావు, పొగాకు దాగకు పోతావు నరక. సినిమా చూడకు సింతలు తప్పవు, పోసులు కొట్టకు పోతావు నరకం. కుక్కలు తినకుల కుడుకున వస్తావు, పొగాకు దాగకు పోతావు నరకం. సినిమా చూడకు సింతలు తప్పవు, పోసులు కొట్టకు పోతావు నరకం. పైలం కొడుక పాపం చేయకురా, యేసయ్యను నమ్ముకొని మంచిగా బతుకురా. పైలం కొడుక పాపం చేయకురా, నీ మనసు మార్చుకొని మంచిగా బతుకురా. కుమ్మరి పురుగు కుల చూడరా, బురదల ఉంటది బురదే అంటదు. రామర పువ్వు బురదల ఉంటది, బరదొస్తే తల పంచుతుంటది. కుమ్మరి పురుగు కుల చూడరా, బురదల ఉంటది బురదే అంటదు. రామర పువ్వు బురదల ఉంటది, బరదొస్తే తల పంచుతుంటది. పైలం కొడుక పాపం చేయకురా, యేసయ్యను నమ్ముకొని మంచిగా బతుకురా. పైలం కొడుక పాపం చేయకురా, నీ మనసు మార్చుకొని మంచిగా బతుకురా. పొందుకున్నావు రక్షణ నీవు, పోగొట్టుకోకు పోతావు నరకం. నరకం అంటే ఆశమాసి కాదురా, అగ్ని ఆడదు పురుగు సాగులో. పొందుకున్నావు రక్షణ నీవు, పోగొట్టుకోకు పోతావు నరకం. నరకం అంటే ఆశమాసి కాదురా, అగ్ని ఆడదు పురుగు సాగులో. పైలం కొడుక పాపం చేయకురా, మంచిగా బతుకురా. పైలం కొడుక పాపం చేయకురా, నీ మనసు మార్చుకొని మంచిగా బతుకురా. యేసయ్యను నమ్ముకొని మంచిగా బతుకురా, నీ మనసు మార్చుకొని మంచిగా బతుకురా. యేసయ్యను నమ్ముకొని మంచిగా బతుకురా, నీ మనసు మార్చుకొని మంచిగా బతుకురా. రైట్, చాలా సంతోషమా? ఇంతవరకు సహోదరుడు చెప్పిన మాటలు, మనం ఎలా ఉన్నాం, మనం ఎలా బ్రతుకుతున్నాం, మన క్రైస్తవ జీవితం ఏంటి, ఎందుకు ఉండాలి, ఇలా చాలా విషయాలు చెప్పాడు. పొందుకున్నావు రక్షణ నీవు, పోగొట్టుకోకు పోతావు. ఎవరు దుబాయ్ అన్నారు, దుబాయ్ పోతావా? నరకానికి పోతాం. నరకం అంటే ఆశ అనుకున్నారా? ఏముంటుంది అక్కడ? ఇంత తెలిసిన చీమంత భయం కూడా ఉండదు చెప్పడానికే. అగ్ని ఆడదు, పొరుగు సాగదు. మరి భయం ఏమైంది? భయం కదా. సరే, ఒక చిన్న విషయాన్ని బైబిల్ గ్రంథంలో నేను గుర్తు చేస్తాను. మీరేం చేయాలంటే ఒక 30 నిమిషాలు మీ మనసంతా కూడా ఇక్కడ నిలపాలి. ఇందాక చెవులు అడిగాడు కదా, నేను మనసు కూడా అడుగుతున్నాను. చెవులతో విన్నవి మనసులోకి వెళ్తాయి. మీరు ప్రతి ఆదివారం వాక్యం వింటారేమో. ఈరోజు నేను రాసుకోవడానికి వాక్యాలు చెప్పట్లేదు, మీ మెదడులో ఆలోచించడానికి మాటలు చెప్తుంది.
నన్ను చూస్తారా? అందరికి చూస్తారా? నా పక్క చూస్తారా? ఒక 30 నిమిషాలు నన్ను చూస్తారా? నా మొహం బాగాలేకపోయినా నన్ను చూస్తారా? చూడండి, 30 నిమిషాలు చూడండి. అపోస్తల కార్యం 8వ అధ్యాయము 9 నుండి 24 వచనాల్లో ఒక వ్యక్తి మనకు పరిచయం అవుతాడు. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము నేను చదువుతాను, మైక్ నా దగ్గర ఉంది కాబట్టి మీరేం చేయాలంటమ్మా, ఈ 30 నిమిషాలు మీరు చాలా శ్రద్ధగా వినే ప్రయత్నం చేయండి. ఫస్ట్ ప్రయత్నం చేస్తే వింటాం కాబట్టి దయచేసి మాటలు మాత్రం కాసేపు ఆపండి సార్, ఒక 30 నిమిషాలు. ఎందుకంటే పక్క వాళ్ళు ఒకవేళ వినాలనుకున్నారు అనుకోండి, మనం మాట్లాడితే వాళ్ళకి అర్థం అవ్వదు. కాబట్టి మనందరం నిశ్శబ్దంగా ఉందా? 8వ అధ్యాయము 9 నుంచి చదువుతున్నాను. సీమోను అనే ఒక మనుష్యుడు లోగడ ఆ పట్టణంలో గారడి చేయించు, తానెవడో మీకు గొప్పవాడని చెప్పుకోవచ్చు సమరయ జనులను విభ్రాంతిపరుచు ఉన్నది. కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనొచ్చు అతన్ని లక్ష్య పెట్టింది. అతడు బహుకాలము గారడీలు చేయుచు వారిని విభ్రాంతి పరిచినందున వారు అతన్ని లక్ష్య పెట్టిరి. ఇక్కడ ఏం రాస్తుందనటమ్మా, ఒక ఆయన ఉన్నాడట, ఆయన పేరు సీమోను. ఆయన ఏమని పిలిచేవారంటే గారడి సీమోను అని పిలిచేవారు. ఆయన పేరేంటట? గారడి సీమోను. ఎందుకు గారడి సీమోను అన్నారంటే ఆయన చేసేవి ఈ రోజుల్లో చిన్నపిల్లల్ని మీరు అప్పుడప్పుడు తీసుకెళ్తారే, టీవీలో కనబడుతుంది, అలాంటి గారడీలు కాదు ఆయన చేసింది. ఇలా నెత్తి మీద ఒక టోపీ పెట్టుకొని టోపీలో నుంచి పావురాలు తీయడం, ఇలా నాలాగా కోట్లు వేసుకొని ఈ కోట్లో నుంచి నిప్పులు తీయడం, లేకపోతే కళ్ళ ముందే డబ్బులు తయారు చేయడం, ఇలా చేయలేదు ఆయన. ఆనాడు ఆయన చేసిన గారడీలు చూసి మనుషులు ఎవ్వరూ చేయలేని గారడీల్ని దేవుడు మాత్రమే తోడుంటేనే చేయగలుగుతారు అన్నట్టుగా ప్రజలు నమ్మారట. మహాశక్తి కలిగిన వాడు ఇతడే అనుకున్నారట. మన భాషలో చెప్పాలా? బైబిల్ భాషలో అయితే మనకు అర్థం కాదు. వాము వీడు దేవుడే, వీడిలో దేవుడు ఉన్నాడు కాబట్టి ఇలా జరుగుతున్నాయి అన్నంతగా సీమోనుని ప్రజలు వెంబడించారు. ఈ రోజు ఇక్కడికి ముఖ్యమంత్రి వస్తున్నాడంటే అందరు వచ్చినట్టుగా, ఏదో సినిమా హీరో వస్తే వచ్చినారన్నట్టుగా, ఆనాడు ఈ గారడి సీమోను వస్తే చూడడానికి అందరు వచ్చేవారు. ఆనాడు రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి అతిపెద్ద రాజు, ఆ రాజు ముందు కూడా ప్రదర్శనలు చేసేవాడట ఈ సీమోను, గారడి సీమోను. అంత గొప్ప పేరు దానికి. అంత గొప్ప పేరున్నటువంటి గారడి సీమోను ఆయన జీవితాన్ని గురించి మనం చదువుతున్నాం. ప్రజలు అంటున్నారట, ఈయన నిజంగా గొప్పవాడు, దేవుని మహాశక్తి అంటే ఈయననేమో, ఈయన చూస్తేనే అర్థమైపోతుంది శక్తి. ఆయన ఎన్ని గారడీలు చేస్తున్నాడో మీరు ఒకసారి ఆలోచించండి. కింద చదవండి 11వ వచనంలో, అతడు బహుకాలం గారడీలు చేయించు వారిని విభ్రాంతి పరిచినందున వారు అతన్ని లక్ష్య పెట్టిరి. ఏం చేశారట? చాలా కాలంగా ఆయన గారడీలు చేస్తున్నారు కాబట్టి నమ్మారు. ఇప్పుడు నేను ఇక్కడ నుండి ఓ సుబ్బమ్మ ఇదో అని అనుకోండి, అరిస్తే కొంచెం కనీసం అరిసిన దగ్గర వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. అలాగే ఆయన విభ్రాంతి పరిచయం ప్రజలు. ఊర్లో ఏంటంటే మనం పని చేసుకుంటూ వస్తాం కాబట్టి మాటలు మనకి ఇష్టం ఉండదు. మీరు ప్రతిరోజు